సుఖకరమైన జీవితానికి తీసుకుని వెళ్తుంది. ఒక వ్యక్తికి ఎప్పుడైతే అన్ని సౌకర్యాలు వస్తుందో ఆ దినమే అతని యొక్క విశ్వాసము దేవుని మీద నుంచి ఏమవుతుంది, తొలగిపోతుంది. అందుకే ప్రియమైన బిడ్డలారా, లవోదికీయ సంఘం గురించి చెప్తున్నాడు. సంఘం ఏమనుకుంటుందో తెలుసా? లవోదికీయ సంఘం గురించి తెలుసు కదా మీకు అందరికి. ఏమనుకుందామా? చదవండి, తెలియకపోతే ఒకసారి మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము ప్రియమైన బిడ్డలారా 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడవును ఎరుగక ఏంటంట నేనెవరిని అంటే దాని అర్థం ఏంటి? సమృద్ధిగా అతనికి ఉంది. అర్థమైందా? సమృద్ధిగా ఏ లోటు లేదు. తర్వాత నాకు ఏ కొరత లేదు, నాకేమీ కొదవలేదని చెప్పుకొని ఉన్నాను. ఏమనుకుంటున్నా? నాకు ఏ కొదవ లేదు. అందుకని అతనికి ఏ సంబంధం లేదండి, దేవునితో సంబంధం లేదు. డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, ఇక దేవునితో సంబంధము. అందుకే దేవుడు విశ్వాసుల కుటుంబాల్లో దేవుడు నమ్ముకున్న వారికి ఏదో ఒక కొరత పెడతాడు. ఆ కొరత లేకపోతే ఏం చేయమనము? దేవుని వెతకమంట. అర్థమవుతుందా? కొరత లేకపోతే ఏం చేస్తాం మనము? అర్థమవుతుందండి? ఏదో కొరత ఏం చేస్తాడు? ఒక లేకపోతే నువ్వు అడిగి పొందుకోవాలని అడిగితే. ఎందుకంటే ఎప్పుడైతే అది లేదో నేనేం చేస్తాం? దేవుడు ఏం చేస్తాం? వదిలిపెట్టేస్తాం. అందుకే దేవుడు అపూర్వమైన పౌలుకి ఏం చేశాడంట తెలుసు కదా? ఒక ముందు పెట్టాడంట, ఒక కొరత పెట్టాడానికి. అంత గొప్ప దైవం దేవుడు. అదంతా ఆయన నీడ పడితే స్వస్థపరచబడతారు. ఆయన కర్చీపు, ఆయన బెల్ట్ ఎవరి మీద తీసుకుని పెడితే బాగుపడిపోతారు. అంతటా ఆయనకి ఏముంది? శరీరంలో ఒక బలహీనత ఉంది. దాని కొరకంతా ముమ్మారు అంతే. ఎంత దేవుని దగ్గర ప్రార్థించాలి అంతవరకు ప్రార్థించాడు. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలు. ఒకవేళ ఇది లేకపోతే ఏమవుతావు? నువ్వు హెచ్చించుకుంటావు. హెచ్చించుకోవడం ఏమవుతుంది? నా దగ్గర నుంచి అయితే నువ్వు దూరము. నిన్ను రక్షించింది, నిన్ను ప్రత్యేకపరిచింది, నేను ఇక్కడ తీసుకొచ్చింది నా నుంచి దూరం అవడానికి కాదు. నాతో పాటు నిరంతరం ఇక్కడే కాకుండా అక్కడ కూడా ఉండడానికి మనం తీసుకొచ్చాను. కాబట్టి ఏం చేస్తాను? నిన్ను ఏం చేస్తానంటే నిత్యముగా కొరత నీలో పెడతాను అని ప్రభు పౌలు గారితో కూడా దేవుడు ఏం చేశాడు? మాట్లాడాడు. కాబట్టి ఇక్కడ కూడా ఏమన్నాడండి? అందుకే ఈ సంఘంలో దేవుడు ఏ సుప్రభు ఎక్కడున్నాడు చెప్పండి? ఇక్కడ ఏ సుప్రభు ఎక్కడున్నాడు ఈ సంఘంలో? ఎక్కడున్నాడు? 20వ వచనం చదవండి. చాలండి. ఇక్కడ యేసు ప్రభు ఎక్కడున్నాడు? తలుపు నొత్తనా అంటే బయట లోపల? దేవుడు ఎక్కడ ఉన్నాడు? మీలో, మీ మధ్యలో, మీలో నివసిస్తా అన్నాడు. కానీ దేవుని యేసు ప్రభు దేవుని ఏం లేదు, వీళ్ళకి విశ్వాసమే లేదు. యేసుని గెట్టేశారు బయటికి. యేసు లోపల లేడు. అందుకే చూడండి, ఎప్పుడైతే మన విశ్వాసము బాగా గమనించాలి. విశ్వాసము అర్థమవుతుందండి. దేవుని మీద నుంచి లేకుంటే మన ఏదైనా ఒక వస్తువు మీద, ఏదైనా లౌకికమైన వాటి మీద ఎప్పుడైతే వెళ్తుందో, ఇది ఉంది పర్వాలేదు, ఇక్కడ ఇంత డబ్బు ఉంది నాకు, ఇక నాకు ఏం బాధ లేదు, నాకు కొడుకున్నాడు నాకు ఏం బాధ లేదు, ఇక్కడ ఫలానా ఉంది, ఇది ఉంది, అది ఉంది అనుకొని నాకు ఏ బాధ లేదు అని అనుకుంటావో, వెంటనే అక్కడి నుంచి ఎవరు వెళ్ళిపోతారు తెలుసా?
యేసు ప్రభు నీలో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఆ స్థలం ఎవరు వస్తారు? నువ్వు ఏది అనుకుంటావు, నీ కొడుకో కూతురో డబ్బో ఏదో ఒకటి అయితే అప్పుడు లోపలికి వచ్చేస్తాడు. నాకు ఉద్యోగం ఉంది, నాకు ఇంకేమీ లేదు అని ఎప్పుడైతే ఫలానా ఉంది కాబట్టి నాకు ఏ కొరత లేదు అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో ఆ క్షణంలోనే నీలో ప్రభు ఏం చెప్తాడు? బయటికి వెళ్ళిపోతాడు. నీలో విగ్రహం వచ్చి కూర్చుంటాడు. ఇక్కడ యేసు ప్రభు కూడా ఎప్పుడైతే మాకు ఏ లోటు లేదు, మాకు ఆ డబ్బు ఉంది, ధనం ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఏ కొరత లేదు, ఇంకా దేంతో సంబంధం ఉంది అని ఎప్పుడైతే అనుకున్నారో, అలాంటి స్థితిలో ఎప్పుడైతే ఈ సంఘం వచ్చేసిందో అప్పుడు ఈ సంఘం వెలుపట వెళ్ళిపోయారు ఎవరు? యేసు ప్రభు. అయినప్పటికీ ప్రేమమైన దేవుడు, రక్తం పెట్టి కొనుక్కున్న దేవుడు ఏం చేస్తున్నాడు? తలుపు తడతా ఉన్నాడు. అంటే నేను ఉన్నాను, మళ్ళీ ఏంటంటే తిరిగి తలుపు తీయమంటున్నాడు. అందుకంటాడు విశ్వాసము ద్వారా క్రీస్తు మీలో నివసించున్నట్లు. నీలో ఎప్పుడైతే క్రీస్తు మీద విశ్వాసం ఉందో అప్పుడే నీలో యేసు నివసిస్తాడండి. అర్థమవుతుందా? ఎప్పుడైతే విశ్వాసము తొలగిపోతుందో దేవుని మీద, ప్రభు మీద, అప్పుడే యేసయ్య ఎక్కడుంటాడు? బహుశా సంఘం గురించి, సంఘం గురించి చెప్తుండే కదా. అంటే వీళ్ళందరూ ఎవరు? మార్మన్స్ పొందిన వాళ్ళే, బ్యాప్టిజం పొందిన వాళ్ళే, అన్నీ కలిగిన వాళ్ళు. అందుకని ఎప్పుడు మనం ఏం కావాలి? దేవుని మీద ఏం చేయాలి? విశ్వాసం మీద ఆధారపడి. అందుకే మన పేరు విశ్వాసి. అంటే ప్రతిదాన్ని దేవుని మీద ఆధారపడి నడిచే వ్యక్తి. అర్థమైందా? రక్షణ పొందిన మొదలుకొని అర్థమైంది. ఏనాడైతే ప్రభు అయిన యేసు విశ్వాసం ఉంచావో ఆ దినం నుంచి ప్రతి అడుగు ఏం చేయాలి? విశ్వాసముతో దేవుడు చెప్పినట్టుగా ఏం చేయాలి? నడవాలి. అర్థమవుతుందండి? ఆయన ఏం చేస్తాడు? నడిపిస్తాడు. నిన్ను నడిపిస్తాడు. ఎప్పుడు నడిపిస్తాడు చెప్పండి? ఆయన నమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తాడంట? నడిపిస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది. అర్థమైందా? ఆయన మరణం వరకు నడిపించే దేవుడు అంట. నడిపిస్తాడమ్మా? ఆయన మన దేవుడు. ఆయన ఏం చేస్తాడు? నిన్ను మరణం వరకు నడిపించే దేవుడు. ఎప్పటికి మనతో నడిపించే దేవుడు. మన చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడు ఆయన. అన్నమాట అర్థమవుతుంది. అందుకని మనం ఏం చేయాలి? ఆయన వైపు విశ్వాసం ఉంచాలి. అందుకని ఆయన నమ్మిపించుకోవడం అంటే ఏం కాదంట? సిగ్గుపడరంట. సింహ పిల్లలు లేమి కలిగి ఆకలి కొను ఆయన బయలు కల వారికి ఏ రోడ్డు పొదువై ఉంటాడు. కరువులో కూడా దేవుడిని కాపాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ విశ్వాసం ఎవరి మీద ఉండాలి? ఆయన మీద ఉండాలి. మరణ వరకు నడిపిస్తాడు. ముదిని వచ్చే వరకు ఏం చేస్తాడు? ఎత్తి పట్టుకొని ఏం చదవంట నడిపిస్తాడంట. ఆ తర్వాత అది కీర్తనలు అనుకుంటా కదా. కీర్తనలో మనం మేము చెప్పుకున్నాం. ఆ యొక్క 72 73 23 24 చదవండి. అయినను నేను ఎల్లప్పుడు నీ యొద్ద ఉన్నాను, నా కుడి చేయి నీవు పట్టుకుని ఉన్నావు, నీ ఆలోచన నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. చెప్తాడు ఏముంది? నా కుడి చేయి. ఈయన ఆయన పట్టుకున్నాడు, ఆయన నిన్ను పట్టుకున్నాడా? నిన్నెవరు పట్టుకున్నారు? నువ్వు ఆయన పట్టుకున్నావా? నిజంగా అన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంట? నా కుడి చేయి పట్టుకొని ఉన్నాడు. నువ్వు మనం పట్టుకుని వదిలేస్తాం. అని కాంతం మన విశ్వాసం ఎలా ఉంటుంది? అన్ని బాగున్నప్పుడేమో వదిలేసుకోను దేవుడు అంటాం. చిన్న కష్టం రాగానే దేవుడా ఎక్కడున్నావు అంటాం. అర్థమైంది? అంటే దాని అర్థమైంది. కాబట్టి ఇక్కడ అవసరం ఉన్నప్పుడు యేసయ్య అంటాం, అవసరం లేకపోతే మన ఇష్టపడ్డ కొంచెం మంచిగా ఆరోగ్యం వచ్చేసిందంటే ఇక మనం ఎవరు
పట్టుకోలేదు. అర్థమైందా? లేనప్పుడేమో తక్కువ ఉందనుకప్పుడు ఆలోచిస్తాం, ఈ 10 రూపాయలు ప్రభావ ఎట్లా ఖర్చు పెట్టాలి, దేని కొరకు ఖర్చు పెట్టాలి. అదే ఆ 10 రూపాయలు కాస్త 1000 రూపాయలు 10,000 అయిపోయిందనుకో, అప్పుడు కంటికి కనపడదంతా కొనేస్తాం. ఇక్కడ ఏం చేయాలన్నా ఉంది కదా, డబ్బు ఉంది కాబట్టి ఏం చేయాలి, కంటికి కనపడిందంతా. కాబట్టి అందుకే దేవుడు ఏం చేస్తాడంతా లేకుండా చేస్తాడు. ఏ టైంకి ఎంత అవసరం అంతే పెడతాడు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈ విషయాన్ని పోతావు, ఏదైనా నీవు నా కుడి చేయనే పట్టుకొని ఉన్నావు. ఏం చేస్తాడమ్మా చూడండి, ఎవరి చేతినైతే దేవుడు పట్టుకున్నాడో, లేక ఎవరి చేతినైతే దేవునికి అప్పచెప్పారు, అదేనా సమర్పణ అనేది. ప్రభా నీవే నన్ను ఏం చేయి, నడిపించాలి. నా అంత నేనేం చేయలేను, నువ్వు నడిపించాలి. అర్థమవుతుందండి? ఆ రీతి ఎవరైతే తమ జీవితాన్ని ప్రభుకి అప్పగిస్తారో వారినంట ఏం చేస్తాడంటమ్మా, ఎలా నడిపిస్తాడు, తన ఆలోచన చేత నడిపిస్తాడు. వింటున్నారండి? ఎవరైతే పూర్వముగా తమ జీవితాన్ని ప్రభుకి అప్పగించారో, ప్రభువా నా జీవితం నీది, నీవు నడిపించు, నీ చిత్తాంతం నడిపించు, నువ్వు నా ముందు నడిపించు. లేదంటే ప్రతి విషయంలో ప్రభుని ఏం చేయాలి ఈ పరిస్థితుల్లో అని ప్రభు సన్నిధిలో ఉంటారో, ప్రభుతో ఉంటారో వారికి ఏం చేస్తాడు దేవుడు, తన ఆలోచన ఇస్తాడని. చెప్తారా? ఏ ఆలోచన ఇస్తాడు? తన ఆలోచన ఇస్తాడు. తన ఆలోచనకి ఏం చేస్తాడు దేవుడు, నడిపిస్తాడు. ఎప్పటి వరకు? మరణం వరకు నడిపించి ఆ తర్వాత ఎక్కడ తీసుకోవడమా, మహిమలోకి తీసుకెళ్తాడు. ఎక్కడ మన మహిమ? పరలోకం. నిత్యత్వంలో తీసుకెళ్తాడు దేవుడు, మనల్ని నిత్య జీవంలో తీసుకెళ్తాడు. ఇక్కడ ఆయన ఆలోచన నడవకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు అంతే కదండి. ఇప్పుడు ఇక్కడ ఆయన ఆలోచన నడవలేదు అనుకోండి, తర్వాత ఎక్కడికి వెళ్తావు నువ్వు? వెళ్తావు మహిమలోకి వెళ్తున్నా, వెళ్ళము. అంటున్నాడు, ఏం చేస్తున్నాడు? బ్రహ్మా నీ ఆలోచన ఏం చేస్తున్నాను, నన్ను నడిపించదవు, తర్వాత మహిమలోకి చేరుస్తావు. కింద చదవండి. ఇక్కడ ఆయన సమర్పణ చూడండి. ఏంటో సమర్పణ? నువ్వు నాకుంటే చాలు. ఇప్పుడు ఆకాశం నీవు ఉండగా అంటున్నాడు అక్కడ. ఇప్పుడు ఆకాశం ఉన్నాడా? యేసయ్య ఎక్కడ ఉన్నాడండి? పాత నిబంధన కాలంలో ఏం చేశాడు? వారి మధ్యలో దేవాలయం నివసించేవాడు. ఆ తర్వాత దేవాలయం కూడా పోయింది. కానీ ఇప్పుడు మనలో వచ్చి నివసిస్తున్నాడు. యేసయ్య ఎక్కడమ్మా? పెంతుకోని దినమున ఆ 120 మంది మీద పరిశుద్ధాత్మ దిగినది మొదలుకొని ఇప్పటి వరకు ఏం చేస్తున్నాడు? మన మధ్య నివసిస్తున్నాడు, మనలో నివసిస్తూ ఉన్నాడు. అర్థమైందండి? అలా ఆయన నివాసముగా ఆయన ఆలయముగా మారే మన మందిరం కూడా. అవి ఇజ్రాయెల్ ప్రజలకు ఒకటే మందిరము. ఇప్పుడు మనం అందరం మందిరమే, అందరూ నివాసము చేస్తూ ఉన్నాడు. అలాంటి మనము ఏం చేయాలంటే ఏ సమర్పణ కలిగి ఉండాలి? ప్రభా నువ్వు నాకు ఉండగా నాకు ఏది, ఈ లోకము నాకు ఏది అక్కడ ఎంతమంది చెప్పగలలాగా చెప్తున్నారా? అక్కడ ఈ లోకం ప్రకారం అన్నమన్నా ఉండొద్దా, మంది బట్టలన్నా ఉండొద్దా, అది ఉండొద్దా, ఇది ఉండొద్దా? అందుకని ఏం చేస్తున్నాం? రాత్రి పగలు కష్టపడుతున్నాం, ప్రార్థన మానేసేనే కష్టపడుతున్నాం, బైబిల్ చదవకుండా కూడా కష్టపడుతున్నాం. అర్థమైందండి? ప్రభు తర్వాత సంగతి చేసే పని ముందు ఇదంతా కూడా ప్రేమారా ఏంటి? విశ్వాస జీవితము కాదు. అవునా? లేదా దేవునికి ఏం చెప్తున్నాడో అది చెయ్యాలి. అర్థమైందండి?
ఏ సంవత్సరం ప్రభా నాకు నీవు తప్ప నాకు ఈ లోకంలో ఏది అవసరం లేదు, నువ్వు నాకుండా నాతో ఉండాలి, నా మధ్యలో ఉండాలి, నా ఇంట్లో ఉండాలి, నా ఉద్యమంలో ఉండాలి, మా మధ్యలో ఉండాలి, మా సంఘంలో నువ్వు ఉండాలి అని ఏం చేయాలి? సమర్పణ మనకి కావాలి. ఏం మిగతా ఆయన చూసుకుంటాడండి. నీకు అన్నం కావాలా, ఇంకేం కావాలండి? వస్త్రం కావాలా, ఇల్లు కావాలా, ఇంకేం కావాలి? నీ జీవితంలో ఏమేమి ఎప్పుడు జరగాలి, ఈ వివాహం ఎప్పుడు జరగాలి, అలవంగా ఇంకా ఏవేవి ఎప్పుడు నీకు వాహనం ఎప్పుడు కావాలి, అన్ని ఏం చేస్తాడు దేవుడు కూడా ఇస్తాడు. అందుకే ఏం చేయకూడదు, దేని గురించి ఏం చేయకూడదు, చింత పడకూడదు. అర్థమైందా? అలా ఉంటేనే దేవుని యొక్క స్వరం, దేవుని ఆలోచన ఏం చేస్తుంది, నీకు వినపడుతుంది. ప్రియులారా, అప్పుడే నువ్వు చేరవలసినటువంటి గమ్యస్థానము చేరుతావు. తేరాహులాగా నీ ప్రాచీన స్వభావం నడిపిస్తే ఎక్కడికి వెళ్తా తెలుసా? కానాను చేరాలి. ఎక్కడ చేరుతావు? ఇక్కడ అనేక మంది క్రైస్తవులు, అనేక మంది విశ్వాసం పడిన వారు ఎక్కడున్నారు తెలుసా? కానాన్లో లేరు, కానాన్లో ప్రయాణంలో లేరు. ఎక్కడున్నారు? కానాన్లో సెటిల్ అయిపోయారు. అర్థమైందండి? కానాన్లో ఏమైపోయారు? కానాన్ ప్రయాణంలో లేరు, కానీ మధ్యలో ఎక్కడ పోయారమ్మా? ఆరాంలో స్థిరపడిపోయారు. చాలా విశ్వాస ఉద్దేశం ఏంటండి? చాలా మంది వేసుకుని నవ్వేం ఎందుకు నమ్ముకున్నారు తెలుసా? వేసుకుని నమ్ముకున్న తర్వాత మాకు ఏం కావాలి? మా కష్టాలన్నీ తీరిపోవాలి, ఒక మంచి ఉద్యోగం దొరకాలి, మంచి ఒక ఇల్లు కట్టుకోవాలి, ఇక అన్ని మనం అనుకున్నదంతా చాలండి. స్తోత్రం, సరిపోయింది. ఆదివారం చర్చికి వెళ్ళాలి, ఇంటికి రావాలి, పొద్దున సాయంత్రం ప్రారంభం చేసుకోవాలి, తినేటప్పుడు కూడా చేసుకోవాలి. ఇదే ఇంతే. ఇక మిగతా ఆలోచన వారికి ఆత్మసంగ ఆలోచన ఏమీ లేదండి. అర్థమైందా? విశ్వాసి ప్రయాణం రోజు రోజు ఒక నూతన అనుభవంలోకి ఏం చేయాలి? నడుచుకుంటూ వెళ్ళాలి. అందుకే ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు నడిపించినప్పుడు కూడా ఏం చేశారండి? వెంటనే తీసుకొచ్చి ఇచ్చేయలేదండి. ఏం చేశారు? 40 సంవత్సరం నడిపించాడు వారు. ఎందుకు నడిపించాడు? ఎవరు నిజంగా కానాను ప్రేమిస్తారో, ఎవరైతే కానాను కోరుకుంటారో వారికే దేవుడు ఇవ్వాలని కోరుకున్నాడు. విన్నారండి? నిజంగా ఎవరికి కావాలో వారికి ఇవ్వాలని కోరుకున్నాడు. కానీ చాలా మంది బయలుదేరారు, కానీ మధ్య మధ్యలో ఏ కోరికలు వచ్చే వాళ్ళకి? తిండి మీద కోరికలు, మాంసం మీద కోరికలు, ఉల్లిపాయల మీద కోరికలు, కీరకాయల మీద కోరికలు, ఇంకేంటంటే రకరకాల పెద్దరికం కొరకు కొంతమంది గొడవలు. అలవేందా? కొంతమంది ఇప్పుడే మేము చేరిపోవాలని, కొంతమంది రకరకాలు, ఒకటి కాదు రెండు కాదండి. ఏం చేశారు? ఇవన్నీ రావడం బట్టి వీళ్ళందరూ ఏం చేశారు? మధ్యలోనే కానాల్లో ప్రవేశిస్తే మీకు అన్నీ దొరుకుతాయి. ఈ మధ్యలో మీకు కావాల్సిన ఏం చెప్తా? ఏ దినము కావాల్సిన ఆ దినము ఆహారము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుని నమ్ముకున్న తర్వాత దేవుడిని ఎప్పుడైనా ఉపవాసం పెట్టాడా? చెప్పండి. మరి మన అప్పుల పాలు కావడానికి కారణం ఏంటిది? చెప్పమ్మా. అలా మనమే లేకపోయినా ఏం చేస్తాం? ఇన్స్టాల్మెంట్ తీసుకుంటున్నారు అట్లే. ఇప్పుడైతే అడగడానికి ఒకసారి మనకు మనసుకు వచ్చి ప్రభా స్తోత్రం అయినా ఫలానా కావాలంటే ఇంటికే వచ్చేస్తాయి. ఇంటికే వచ్చేస్తుంది. అర్థమైందండి? ఈ ఫోన్లతో పెద్ద తలకాయ నొప్పి అవుతుంది. ఎందుకో ఫోన్ చేసి మళ్ళీ
ఉట్టిగా ఫోన్ వచ్చింది, సార్ క్రెడిట్ కార్డు కావాలా సార్ మీకు ఇస్తామన్నాడు. నువ్వు మా పిల్లలకి చెప్పు ఏం సార్ అంటే ఇంటికి ఫోన్ చేసి మరి క్రెడిట్ కార్డు తెలుస్తుంది మీకు అందరికి. అది తీసుకుని ఏటీఎం కార్డులకు ఇచ్చేస్తాడు. ఈ కార్డు మీద ఎన్ని రూపాయలు, ఒక 50,000 1,00,000 రూపాయలు ఏమో ఉంటుంది. నువ్వు ఖర్చు పెట్టుకో ఎంతైనా. తర్వాత ఏం చేయాలి నువ్వు? టైం అయిపోయిన తర్వాత నీ అమ్మడి పడతాడు ఆయన. మనకి 1,00,000 రూపాయలు ఫ్రీగా వచ్చేసిందంటే అన్ని దూరంగా మళ్ళీ ఇంత టైంలో ఖర్చు పెట్టాలి. అది పెట్టుకోవడానికి కూడా లేదు. దాన్ని కట్టుకోలేక ఏం కావాలి, వడ్డీ వేసి మళ్ళీ అలాగా చాలా సార్లు ఏం చేయాలంటే ఇది ఇప్పుడు ఏం చేశానండి, తెల్లారే ఏం చేసింది మా ఇంటికే వచ్చేసిందని ఏం ఆ వల్ల పడిపోతున్నాం. దేవుడు ఎప్పుడు కూడా అర్థమైందండి, అప్పులు పాలు చేసేవాడు కాదు. దేవుడి కార్యం ఎప్పుడు ఏముంటుంది, సమాధానకరంగా ఉంటుంది. నేను నష్టంలో ఎప్పుడు కూడా పడే. కానీ మన దురాశను, మన కోరికలను, మన ఇచ్చను చూసి అపవాదం ఏం చేస్తాం, మనకి మంచి ఉరి వేసి పెడతాడు. అట్లా అలా పక్షికి ఊరేసినట్టుగా ఏం చేస్తాడు, అక్కడ 4 విత్తనాలు కూడా వేసేసి పెడతాడు. మనం తెలియక భలే ఫ్రీగా దొరుకుతుందని ఏం చేస్తాం, మనం వెళ్తాం, ఆ వలలో పడిపోతాం. చివరికి ఆ వలని విడిపించుకోవడం కొరకు విశ్వాస జీవితం మీద ఏం చేస్తాం, మనం కోల్పోతాం. అందుకని మనము దేవుని ప్రజల మీద మనం ఏం చేయాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అబ్రాహామును దేవుడు పిలిచాడు, పిలుపుని అందుకున్నాడు, బయలుదేరుతామని ప్రయాణం కట్టాడు. కానీ నడిపిస్తున్నది ఎవరు తెలుసా, ప్రాచీన స్వభావం సాధించిన తన తండ్రి. అర్థమైందని. కాబట్టి ఈ రీతిగా మనం కూడా అనేక మందిని తీసుకొని, అంటే దాని అర్థం అనేక కోరికలను, అనేక ఆశలను, అనేక ఇచ్చలను ఏం చేస్తున్నాం మనము ఎత్తుకొని ఏం చేస్తున్నాం, వాటిని నెరవేర్చుకోవడానికి యేసు ప్రభువుని వెంబడిస్తున్నాం. అర్థమైందా? ఆ ఉంటేనే నేను ఎక్కడికి వస్తాను, పరలోకానికి వస్తాను. అది ఇస్తేనే నాకు పరలోకంకి వస్తానని చాలా మంది ఏం చేస్తారండి. అందుకే వాళ్ళు అనుకున్నది ఏదైనా జరగకపోతే, ఏదో నష్టం కలిగితే, అలా యేసు నమ్ముకున్నది ఏదో నష్టం కలిగితే ఏం చేస్తారు, వెంటనే ప్రభువుని విడిచిపెడతారు. లేకుంటే ఏం ప్రభు ఏమో నమ్ముకున్నాం, మళ్ళీ వెళ్ళకపోతే బాగుండదు అన్నట్టు ఎక్కడికి వస్తాం, ప్రార్థనలకి వస్తూ ఉంటాం. నమ్మని అర్థమవుతుందండి. లేదా ఎక్కడ ప్రభు చర్చికి వెళ్ళకపోతే దేవుడు మనం కొడతాడేమో అనే భయంతో కొంతమంది వస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి యొక్క స్వభావం, ఇలాంటి ఉద్దేశాలు మనం ఏం చేయాలి, తీసేసుకోవాలి. అర్థమైందండి. అయితే దేవుడు అబ్రాహాము వదిలిపెట్టలేదండి. అర్థమైందా? అబ్రాహాము ఏం చేయలేదు, వదిలిపెట్టకుండా ఏం చేశాడు తెలుసా? ప్రియులారా 7వ అధ్యాయం చదవండి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయము, అదే 3వ వచనం చదవండి. అతనితో చెప్పాను. అప్పుడతడు కల్దీయుల దేశంలో విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి ఏం చేస్తున్నాడు, అక్కడ తండ్రి ఏం చేస్తున్నాడమ్మా, చనిపోయాడు. తండ్రిని ఏం చేశాడు దేవుడు, తండ్రి నుంచి వేరు చేశాడు. అర్థమైన తండ్రి నుంచి ఏం చేశాడు, వేరు చేసి. ఎప్పుడైతే తండ్రి నుంచి వేరయ్యాడో ప్రియమైన పిల్లారా, అప్పుడు ఎక్కడికి వచ్చాడైనా, దేవుడు అతను ఏం చేశాడంట, తీసుకొని వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు కాలానికి, తండ్రి చనిపోయిన తర్వాత వచ్చాడా, చనిపోక ముందు వచ్చాడా? అలాగనే మనలో ఈ శరీర కోరికలు, శరీర ఇచ్చలు, ఈ లోకములు సుఖకరమైన జీవితాన్ని నీలో నుంచి తొలగించుకోకపోతే, సావకపోతే నీవు కానాను అనుభవంలోకి వెళ్ళావు, వెళ్ళలేవు, వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేవు.
మన వాగ్దాన దేశం ఏంటిది? పరలోకం. నువ్వు పరలోకం వెళ్ళాలంటే నిత్యముగా ఈ శరీర సంబంధమైన కోరికలు, ఇచ్చలు, సుఖాన్ని కోరుకునే యొక్క ఆలోచన ఇదంతా ఏం చేయాలి? నుంచి తొలగించుకోవాలి. శరీర కోరిక, నీ ప్రాచీన స్వభావం ఏం చేయాలి? నువ్వు విడిచిపెట్టాలి. అర్థమైందండి? లేకపోతే ఎక్కడికి వెళ్ళావు? పరలోకంలోనికి ప్రవేశించజాలవు. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అర్థమైందండి? అందుకే చూడండి, గలతీ రాసిన పత్రిక 2:20 చదవండి. 2:20. క్రీస్తుతో కూడా ఆ, సిలువ వేయబడి ఉన్నాను. ఆ, ఇంకనూ జీవించువాడను నేను కాను, ఆ. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. 5:24 చదవండి. ఇదే గలతీ 5:24. మనం గట్టిగా చెప్పాలి. క్రీస్తు యేసు సంబంధులు ఆ. శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఏంటంటమ్మా? క్రీస్తు యేసు సంబంధులు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును అంటే శరీర కోరిక. శరీరం అంటే ఏంటి? శరీరంలో నుంచి వస్తున్న కోరిక. ఏం కోరిక వస్తాయి మనకి? అవన్నీ ఏం చేయాలంట? నెక్స్ట్ దురాశలను, ఇంకా దురాశలు. ఏదైనా చూడని మనకి ఆశ వచ్చేస్తారు, అంతే కదమ్మా? ఇవన్నీ ఏం చేయాలంట? సిలువ వేయాలి. అంటే ఇది సిలువ వేయడం అర్థమైంది చెప్పండి. సిలువ వేసిన తర్వాత ఇక అది కదులుతుందా శరీరం? యేసు ప్రభుని సిలువ వేశారు కదా, ఇక శరీరం ఏమైంది? అలాగే మరణం వరకు వేలాడింది, అంతేనే కదండి? అలాగనే మనం ఏం చేయాలి? సిలువ వేయాలంట. సిలువ వేయడం అంటే చిన్న విషయమా? అంటే ఎంత కష్టమైనా సరే, ఎంత బాధ అయినా సరే, ఎంత అవమానమైనా సరే ఏం చేయాలి? ఈ కోరికల వెంబడి మనము, శరీరం నుంచి అనేక రకాల కోరికలు వస్తుంది. శరీరం ఎప్పుడు సుఖాన్ని కోరుకుంటుంది, మంచి పేరు ప్రఖ్యాతి కోరుకుంటుంది. అర్థమవుతుందండి? మంచి మంచి కదా వస్తువులను కోరుకుంటుంది. ఇవన్నీ కూడా అది ఏం చేయాలి? మనం సిలువ వేయాలి. చూసేవారు మనం నిందిస్తారు. చూసేవారు ఏం చెప్తారు? మనం యేసుని నమ్ముకున్నావు, నీ బ్రతుకు అలాగే ఉందంటారు. ఏం సంపాదించావమ్మా? ఏం మేలు జరిగిందమ్మా? ఏం దొరికింది మీకయ్యా? యేసుని నమ్ముకున్నాం, అలాగే ఉన్నాం. మేము చూడు, మా ఇల్లు చూడు, మా బండ్లు చూడు, మా వస్త్రాలు చూడు, ఏం చేస్తారు చాలా మంది అంటుంటారు. చివరికి మన బంధువులు ప్రియులు ఏమవుతారు? మనకి దూరము అవుతారు. ఆయన కూడా ఏం చేయాలి? ఏం చేయాలండి? నేను సిలువ వేయబడిన, అయిపోయింది, ఏ కదిలేని పరిస్థితే లేదు. వాళ్ళు ఎవరు జీవిస్తున్నారు? యేసై నడిపిస్తున్నారు. యేసై నడిపించాడు. యేసై నడిపించాడు. ఎక్కడ పిలిచాడు? ఇక్కడ కూడా కాదండి. అర్థమైందా? అర్థమవుతుందండి? అని చాలా మంది ప్రశ్నించేవాడు. యేసుని నమ్ముకోవడం చూడ, నీతో వాళ్ళందరూ ఎలా ఉన్నారు? నువ్వేంది ఏది ఇలా ఉన్నావంటే ఒకటమాట, నేను ఇప్పుడు సత్య పర్లోకి పోతావా? ఒకటే ప్రశ్న, అంతే. మళ్ళీ మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు చనిపోతే పరలోక రాజ్యం పోతాను, నువ్వు పోతావా? ఆ ధైర్యం నేను చెప్పగలను, నువ్వు చెప్తావా? చెప్పలేవు. నీ ప్రాణాన్ని ఇవన్నీ రక్షిస్తాయా? నీ కొడుకు రక్షిస్తా, నీ భర్త రక్షిస్తున్నా, నీ ఇల్లు రక్షిస్తున్నా, నీ డబ్బు రక్షిస్తుందా? ఏది రక్షిస్తా? నీ ప్రాణాన్ని ఏది రక్షించలేదు. నన్ను రక్షించే ప్రభు ఇప్పుడు నాతో ప్రభు ఉన్నాడు. నా ప్రభు ఎప్పటికీ ఉన్నాడు. విషయాన్ని బాగా మనం అర్థము చేసుకోవాలి. ఈ లోకపు జనులు, మనం చాలా సార్లు కూడా చెప్తున్నాం కదా, అందరూ ఏమనుకుంటారో అని ఏం చేస్తాం? మనం చాలా ఫీల్ అవుతుంటాం, బాధపడుతుంటాం. వాళ్ళని మెప్పించడానికి నానా తంటాలు పడతాం. కానీ ఈ లోకపు జనులు ఎలాంటి వారంటే, ప్రియమైన పిల్లారా,
నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడే వస్తారు, నిన్ను మర్యాద చేస్తారు, అన్నీ చేస్తారు, పిలుస్తారు, మంచి చెల్లకన్నిటికీ చూస్తారు. నీ దగ్గర ఏమీ లేదనుకో, అర్థమైందా? అందుకే నువ్వు తెలిసిన వాడవైతే ఏం చేయాలి? ముందు మనమే వాళ్ళని వెలివేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలి? వాళ్ళని. అవునండి. ఏనైతే నేను ప్రభువుని నమ్ముకొని బయటికి వచ్చాను, అర్థమైందండి, అప్పటి నుంచి నాకు అనుకూలమైతే ఇష్టమైతే పోతా, లేకుంటే లేదు. ఫంక్షన్లకు రమ్మంటారు, పెళ్లిళ్ళకి రమ్మంటారు, అన్నిటికి రమ్మంటారు. కొన్ని సాగులు కూడా పోవడానికి నాకు అవకాశం దొరకదు. అర్థమైందండి? అవును. ఎన్నో మంది మా సొంత మా నాయనమ్మలు అమ్మమ్మలు చనిపోయినప్పుడు నేను వెళ్ళలేకపోయాను. మరి అర్థమవుతుందండి. అంటే మిమ్మల్ని వెళ్ళొద్దని అనట్లేదండి, వెళ్ళాలి, మీకు అవకాశం ఉంది కాబట్టి వెళ్ళాలి. కానీ ఏం చేయదు, నేను వెళ్ళలేకపోయాను. పెళ్లికి రమ్మంటారు, ఫంక్షన్ రమ్మంటారు. ఒకవేళ నేను ఆ టైంలో ఆ స్థలంలో ఉంటే కంపల్సరీగా వెళ్తాను. అంటే నేను ఉండేది ఇక్కడ ఆంధ్రాలో, ఎక్కువ మంది మా బంధువులు చుట్టాలు ఎక్కువ ఉంటారు, హైదరాబాద్లో, తమిళనాడులో ఉంటారు. అక్కడ పోవాలంటే ఆ టైంకి ఏం కావాలి? అన్ని ఉండాలి కదా. ప్రేమ నమ్మట అర్థమవుతుంది మీకు అందరికీ. ఎందుకు? ప్రభు చేతిలో ఉన్నాను. అందుకే ఇప్పటికీ ప్రార్థన చేస్తాను, ప్రభా నా టైం టేబుల్ అంతా నీ చేతిలో ఉండాలి. అంటే ఏ టైం నేను ఎక్కడ ఉండాలో అది నీ చేతిలో ఉండాలి. అర్థమవుతుందా? కొన్నిసార్లు అనుకోని రీతిగా ఏం చేస్తాడు దేవుడు? కొన్ని కార్యాలకు ఏం చేస్తాడు? నడిపిస్తాడు. అక్కడ దేవుడు తన మహిమ కొరకు కూడా వాడుకుంటాడు. అర్థమవుతుందండి? వాళ్ళు వెళ్ళినా కూడా అక్కడ ఏం చేస్తాం? వెళ్ళేదేంటి? వాళ్ళ 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 పని వాళ్ళది, మన పని మనది. హల్లెలూయా. అర్థమవుతుందండి? అలాంటి కార్యాలకు వెళ్ళినప్పుడు ఎక్కువ మటుకు దూరం నుంచి బంధువులు వాళ్ళు ఏం చేస్తారు? కలుస్తారు. అవకాశం దొరికే చాలు అలా వెళ్ళేది దాని కొరకు దేవుని మాట 4 చెప్పడమంతే. దేవుని మహిమ కలగాలి. హల్లెలూయా. అదే విషయం చెప్తున్నాను. అందుకనే ఏం చేయాలి? అందుకని ఎవరు కూడా మనం ఏం చేయరు, ఇప్పుడు తుణీకరించరు. రావాలనే కోరుకుంటారు, కానీ నువ్వు రాలేదు కాబట్టి నేను ఏం చేయము, మీకు మాకు సంబంధం లేదని ఎవరు అనరు. అన్నమాట అర్థమవుతుంది మీకు అందరికీ. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేయాలి. అందుకనే ఏం చెప్పాలి ఇక్కడ? చదవండి మళ్ళీ ఆ మాట. చాలండి. ఏం చేస్తున్నాడ? దురాశ ఏం చేస్తున్నాడ? సిలువ వేసి చదవడం మా వాక్యం. గలతీ రాసిన పత్రిక 5:24. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చులతో సిలువ వేసి ఉన్నారు. అంటే ముందుగానే నాకు ఇది ఏం చేయగలదు, అవసరము లేదు అని ఒక పరిపూర్ణమైన ఏం కాదు, మనసు నువ్వు కలిగిన వాడుగా, కలిగిన దానుగా ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో ఆ వస్తువు నీ దగ్గరికి వచ్చినా కూడా నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? నాకు ఇప్పుడు అది నాకు అవసరం లేదు, నా ప్రభు ఎప్పుడు ఇస్తాడో అప్పుడు నేను చేస్తాను, తీసుకుంటాను. ప్రభు ఇచ్చినప్పుడు అది మనకేం చేస్తుంది? ఉపయోగకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. గలతీ 6:14 చదవండి. ఏమన్నాడు అపోస్తలుడు పౌలు గారు? ప్రభు అయిన యేసుక్రీస్తు
అసహించడం అంటే అర్థం ఏంటండి? అసహించడం అంటే ఏంటి? గర్వపడతాం. అర్థమైంది. దేని బట్టి గర్వపడుతున్నాడంట? సిలువ అంటే ఏంటిది? బంగారం చేసి సిలువ పెద్ద గొలుసులు వేసుకొని బద్దలాలు వేసుకుని కూడా చెప్పండి, అంతే కదా? అంతే కదమ్మా. మన గర్వం మన మెడకు బద్దలాలు ఉందనుకోండి, అప్పుడు అబ్బా నా అంతటి వారు అలాగే యేసు ప్రభువుని నమ్ముకున్నారు కాబట్టి కదా. పౌలు గారు ఏం చేస్తున్నారు? ఒక 10 తులాలు బంగారం చేయబడినట్టు ఒక సిలువను వేసుకొని తిరుగుతున్నారా? కాదండి. సిలువ అంటే ఏంటి అర్థము? శ్రమలు. యేసు క్రీస్తు నిమిత్తం ఏం చేస్తున్నాడు? శ్రమ పడుతున్నాడు. ప్రియమైన ఆ శ్రమను బట్టి గౌరవిస్తున్నాడు. అంటే యేసయ్య కొరకు ఇంత శ్రమ పడ్డాను. మీరు కూడా అనేక శ్రమలు పడ్డారు కదా. ఎంతమంది చెప్పగలరు యేసు ప్రభు కొరకు ఇంత శ్రమ పడ్డానండి? యేసయ్య కొరకు, యేసయ్య వాక్యము కొరకు నేను ఇంత శ్రమ అనుభవించాను. ఎంతమంది మాట చెప్పగలరు? యేసయ్య కొరకు నష్టం వచ్చిందండి, యేసయ్య కొరకు, యేసయ్య నమ్ముకున్నందుకు నన్ను ఇంత నిందించారండి, యేసయ్య నమ్ముకున్నందుకు నాకు రావాల్సినంత లాభం పోయిందండి, యేసయ్య నమ్ముకున్నందుకు ఏమయ్యాను, ఇలా ఉన్నానండి అని ఎంతమంది చెప్పడం? మనకంత లాభమే కావాలి కదా. లాభం వస్తే మాత్రం ఏం చేద్దాం? నిలబడి సాక్ష్యం చెప్పారు. యేసయ్య ప్రార్థన చేయాలి. నాకేం జరుగుతుంది? అపోస్తలుడు పౌలు గారు ఏంటంటారు? ఏనేసి గర్వపడతాడంట? యేసు నిమిత్తమై ఏం చేస్తున్నాడు ఆయన? సిలువ మోయిట్లో, సిలువ ఎందుకు తప్ప అంటే ఏంటి? అంటే యేసయ్య కొరకు శ్రమ పడటంలో ఏం చేస్తాను? నేను గర్వపడతాను. అర్థమైందండి? యేసయ్య నిమిత్తం అందుకన్నాడు, నేను ఏదైతే లాభం అనుకున్నాను అవన్నీ ఏం చేస్తాను? యేసయ్య కొరకు నష్టం నేర్చుకున్నాడు. మనకి ఎప్పుడు లాభమే కావాలి, నష్టము అంటే మన దేవుడు నష్టపరిచేవాడు కాదు. అర్థమైందండి? మనం నష్టం అనుకుంటాం కానీ అవన్నీ ఏం చేస్తాం? మనకి లాభమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు పరలోకం పోవాలంటే ఈ లోకం ఏం చేయాలండి? వదులుకోవాలి. చాలా మంది ప్రాణాలు ఏం అవుతాయి తెలుసా? ఈ లోకమైన వాటివే అతుక్కుని ఉంటుంది. ముసలోళ్ళు కొంతమంది ఉంటారు కదా, లేదా నేను చచ్చిపోతే నా ఇంట్లోనే సావాలి. మా ఊళ్ళో ఉన్నారు కదా, అలా చూస్తుంటాం ముసలోళ్ళు. అర్థమైందా? చేతకాలు పోయేటప్పటికి ఏం చేస్తారంతా వచ్చేస్తాను ఇంటికి. అలాగూ ఒక్కొక్కరి మనసు ఒక్కదాని మీద ఏముంటుంది? కొంతమంది ధనం మీద ఉంటుంది. అర్థమైందా? అందుకని ఒక ప్రాణం పోకపోతే ఏం చేస్తారు తెలుసా? డబ్బులు చూపిస్తారు వాళ్ళకి, లేదా డబ్బులు నోట్లో పెడతారు వాళ్ళకి. అప్పుడు ప్రాణం ఏమవుతుంది? పోతుంది. మరి అర్థమవుతుందండి. అంటే విషయం అంటే నవరోజు గారు కాదు, మన మనసులు కూడా అంటే మనకి ఎప్పుడు వస్తుంది తెలుసా? మనకు ఆ పరిస్థితి వచ్చినప్పుడే మన లోపల కాదు తెలుస్తుంది. మనం కూడా ప్రాణం అంటే చనిపోయే స్థితికి వచ్చింది, పడుకున్న మంచం పట్టిందనుకో, అప్పుడు అసలు కోరిక బయటపడుతుంది. హల్లెలూయా. అందుకని దేవుడు కొన్నిసార్లు ఆ స్థితికి తీసుకెళ్తాడు కూడా. అది విశ్వాసులకి చెప్పే విషయం. ఎందుకంటే దేవుడు మనం ఏం చెప్తున్నామా? పరిశుద్ధ పరుస్తాడు. మనం ఏం చేయగలుగుతాడు? పర్లోకి వెళ్ళి ఏం చేస్తాడు ఆయన? పుట్టిగా తీసుకోకపోతే దేవుడు ఎట్లా పడితే ఇవన్నీ పోవాలి. అబ్రాహాము గారికి అర్థమైందండి? ఏదో దాదాపుగా ఎప్పుడో దాదాపు 75-85 సంవత్సరాల వయసులో అన్నట్టు సంతానాన్ని ఏం చేస్తాను నేను? తర్వాత 15-20 సంవత్సరాలు పట్టింది. ఎందుకండి? ఇవన్నీ పోవాలి, తీసేయాలన్నీ. ఏదైతే నీకు నీ దగ్గర పనికిరాదు అవన్నీ చేయాలి, తీసేయాలి.
సరే ఇవన్నీ చచ్చిపోయాడు కదా, చంపేశారు, తేరా చచ్చిపోయాడు. ఆ తర్వాత ఎక్కడ ప్రయాణం చేసి వచ్చాడు? కానానుకు వచ్చాడు. ఎప్పుడైతే నీలో లోక ఆశలు, శరీర ఇష్టలు, ప్రాచీన స్వభావం ఎప్పుడైతే నువ్వు చంపేస్తావో, సిలువు వేస్తావో, అప్పుడే నువ్వు వాగ్దాన దేశం యొక్క అనుభవాన్ని పొందుకుంటావు. ఎంతవరకు నీ లోక సంబంధమైన మనస్సు, శరీర సంబంధమైన మనస్సు నీవు కలిగి ఉంటావో, శరీరం గురించి ఎంతవరకైతే ఆలోచిస్తూ ఉంటావో అంతవరకు పరలోక సంబంధించిన దర్శనం నీకు లభించదు. అప్పటి వరకు పరలోక సంబంధమైన ఆనందము కానీ, ఆత్మ ఆనందము కానీ నువ్వేం లేవు, నువ్వు అనుభవించలేవు. ఒక దేవుడి పరిశుద్ధాత్మ ద్వారా ఏదైనా కొంత నీకు లభించిన తర్వాత ఏం చేస్తావు? దాని నుంచి దూరం అవుతుంది. అందుకే మనం అనేక మందిలో రక్షణ పొందినప్పుడు ఉన్నటువంటి ఆనందము, సంతోషము ఏం లేదు, ఇప్పుడు లేదు. ఎందుకంటే మళ్ళీ పాత వచ్చి ఏం చేసే నిన్ను అబ్రాహం గారు వెళ్తున్న, అబ్బా దేవుడు నాతో మాట్లాడాడు, ఎంత సంతోషం, ఎంత ఆనందం. దాని తర్వాత ఏమైంది? తండ్రి నడిపించడం ప్రారంభించాడు. మరి అర్థమవుతున్నాను. ఎప్పుడైతే కానానికి ప్రవేశించాడో అప్పుడే దేవుడు తనతో మాట్లాడితే మనము